ఆఫీసులో పని ఒత్తిడి. ఒక్కోసారి మనం చిన్న విషయాన్ని కూడా పర్సనల్గా తీసుకుంటాం. మన కథానాయకుడు శ్రీను ఒక నిజాయితీగల ఉద్యోగి. బాస్ పంపిన ఒక చిన్న మెయిల్ శ్రీనికి ఒక పెద్ద భూతంలా అనిపించింది. అసలు విషయమేంటంటే బాస్ అతన్ని కేవలం ఒక పనిని త్వరగా పూర్తి చేయమని మాత్రమే అడిగారు. కానీ శ్రీను బాస్ తనను తక్కువ చేస్తున్నారని, తనపై కోపంగా ఉన్నారని తనలో తానే ఊహించుకోవడం మొదలుపెట్టాడు. ఇది ఎమోషనల్ అలర్జీకి ఆరంభమో. శ్రీను తన పనిపై దృష్టి పెట్టడం మానేసి అనవసరమైన ఆలోచనలతో మెదడును అలసిపోయేలా చేసుకున్నాడు. లేని సమస్యను తన చుట్టూ తానే అల్లుకున్నాడు. దాన్ని గాయపరుస్తోంది పని కాదు, తన సొంత ఆలోచనలే. ఒక చిన్న విషయాన్ని పర్వతంలా మార్చుకోవడం వల్ల శ్రీను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నాడు. చివరిగా శ్రీను గ్రహించాడు, ప్రతి సమస్యతో పోరాడనక్కర్లేదు. కొన్ని విషయాలను వదిలేయడం, ప్రశాంతంగా ఉండడమే కెరీర్లో ఎదగడానికి అసలైన మార్గం.